పారాయణ బాగా అవ్వదు పారాయణ చేస్తే. भवने क्षेत्रे इत्यर्थे ध्यानवाचक प्रातिपदिकात् खञ् प्रत्ययो भवति. भवने क्षेत्रे అంటే అర్థం ఏంటి? భవనం అంటే ఇక్కడ పండడం అన్నమాట. భవనం అంటే పుట్టుక. ధాన్యానం పుట్టుక అంటే ఏంటి? ధాన్యాలు పండడం. ధాన్యాలు పండేటటువంటి క్షేత్రము అనే అర్థంలో ధాన్యవాచక ప్రాతిపదిక అంటే ఖञ్ ప్రత్యయం వస్తుంది అని అర్థం. అదేనా భావం? व्रीहीणां धान्यं व्रीहीणां धान्यानां भवनं क्षेत्रं అన్నప్పుడు వ్రీహి ప్రాతిపదిక అంటే ఖञ్ వస్తే వ్రైహీణం మనం అదేనా వ్రీహి ప్రాతిపదిక చెప్పకూడదు. వ్రీహి ప్రాతిపదిక అపవాద ప్రాతిపదిక. ఇక్కడ వ్రీహి ప్రాతిపదిక కాకుండా వేరే ప్రాతిపదిక. తర్వాత సూత్రంలో వ్రీహి ప్రాతిపదిక అంటే ప్రత్యేకంగా చెప్తాను. व्रीहि शाल्योर्धक्तनि तृणानां भवनं क्षेत्रं అన్నప్పుడు తృణ ప్రాతిపదిక అంటే ఖञ్ ప్రత్యయం వస్తే లేదా ముద్గానాం ధాన్యానాం భవనం క్షేత్రం అన్నప్పుడు ముద్గ ప్రాతిపదిక అంటే ఖञ్ ప్రత్యయం వస్తే మౌద్గీనము. మౌద్గీనం అంటే ఏంటి? మౌద్గీనం అంటే పెసలు పండేటటువంటి పొలం. పెసల పొలం పంట కాదు, పొలం. పెసలు పంట పండేటటువంటి పొలం మౌద్గీనం. తర్వాత వ్రీహి శాల్యోర్ధక్ काव्यां भवने क्षेत्रे क्षेत्रम అంటే పొలం. భవనే క్షేత్రం అంటే అది పండేటటువంటి పొలం అన్నమాట. తర్వాత ఉమా అనేది ఒక ధాన్యం పేరు. చలో इत्यर्थे काकुनोपितो भवतः सर्वचर्मणः कृतः कप्रत्ययः अस्ति सर्वचर्मिणः खञ् प्रत्ययः अस्ति सार्वचर्मिणः खञ् प्रत्ययः अस्ति जितु కాబట్టి ఇది ప్రతిదేశజామాలయ అనే సూత్రం చేత వృద్ధి వస్తుంది. దాని 7వ అధ్యాయంలో వస్తుంది. వృద్ధి వచ్చి సార్వచర్మిణः తర్వాత
తర్వాత యథాముఖ దర్శనం కः యథాముఖ దర్శనం కः దర్శనः యథాముఖ యథాముఖీనः సమ్ముఖీనः యథా దర్శనः అంటే ఏంటి దృశ్యతే అస్మిన్ ఇది దర్శనం అంటే దేని ఎందుకు చూడబడుతుందో అది అర్థము లేదా నీరు మొదలైనటువంటి నీటిలో కానీ అర్థంలో కానీ మన ముఖాన్ని మనం స్పష్టంగా చూసుకోవచ్చు నూనె ఎలాంటి నీరు దృశ్యతే అస్మిన్ ఇది దర్శనः దృశ్యతే అస్మిన్ ఏది యథాముఖం ముఖం అంతిక్రమ్య అంటే ముఖం ఎలాగైతే ఉందో అలాగే అదే ముఖం ఉన్నదాన్ని ఉన్నట్లుగా దేని ఏంటైతే చూస్తామో అది యథాముఖీనः ఆదర్శం అంటే అర్థం కానీ జలాలు ఏదైనా కానీ యథాముఖీనः అంతేనమ్మా తర్వాత సర్వపత్ర సర్వపాత్ర ప్రాప్తి వెరీ గుడ్ తర్వాత చెప్పింది కదా కప్రెత్యం వస్తుంది సర్వపథం వ్యాప్నోతి సర్వపథీనః కప్రెత్యం సర్వపథం వ్యాప్నోతి కాలం లేదు వ్యాప్నోతి అంటే వ్యాపించడం మొత్తం ఆ రోడ్డంతా ఆక్రమించబడింది ఆ రోడ్డుని మొత్తాన్ని ఆక్రమించింది సర్వపథం అంటే మొత్తం మార్గాన్ని వ్యాపించి ఉంది ఏది రథమో సైన్యమో ఏదైనా సర్వపథ రంగః సర్వపథ సేన ఇప్పుడు ఏ ప్రత్యయమా సర్వపథం వ్యాప్నోతి కప్రత్యం సర్వపథీనా సేన కప్రత్యం వస్తే ఈనాదేశం వస్తుంది ఇక్కడ బాగానే దానిలో వచ్చిందా రాలేదా సర్వపథం వ్యాప్నోతి సర్వపథీనః సర్వకర్మ వ్యాప్నోతి సర్వకర్మీణః అని తర్వాత ఆప్రపదం ప్రాప్నోతి ఇక్కడ కూడా ఆప్రపదీనః అంటే కాళ్ళ ముందు వరకు వచ్చేసేటటువంటిది అని ఆప్రపద పదానికి కాళ్ళ ముందు అని కాళ్ళ ముందు వరకు వచ్చేది ఏది ఒక వస్త్రం ఏదో బట్ట బాగా పొడిగినప్పుడు కాళ్ళ కంటే కాళ్ళు ముందుకు తగులుకుంటూ ఉంటాం ఆప్రపదీనం వస్త్రం అర్థమైందమ్మా తర్వాత బద్ధ ఇత్యర్థే
అవారపార అత్యంత అనుకామం గామి గామి ఇత్యుక్తే అనుకామ అనుకామ అన్న అవారపారం గామి అంటే ఇది గమిష్యతి అని అర్థం. గామి భవిష్యత్తు గమ్యాలయ అని గుర్తున్నామా? అయిపోయింది. భవిష్యత్తు గమ్యాలయ అయిపోయింది, గుర్తుందా? భవిష్యత్ కాలంలో గమ్యాలు నిర్ణయించబడుతున్నాయి. ఈ ప్రత్యామ్నాయాన్ని నిర్ణయించబడుతున్నాయి. గామి అంటే గమిష్యతి అని అర్థం. ఇక్కడ అవారపారం గామి, అవారపారం గమిష్యతి. అప్పుడు అవారపార ప్రాతిపదిక అంటే కపిలించి వచ్చి అవారపారీనాన్ని ఇక్కడ కూడా వాక్యం ఉంటుంది. అవారపార శబ్దం కంటే కాదు, కేవలం అవార శబ్దం కంటే కానీ, కేవలం పార శబ్దం కంటే కానీ, పారావార శబ్దం కంటే కానీ కూడా కపిలించం రావచ్చు. పార అంటే అంతం. ఆ ఒడ్డు ఈ ఒడ్డు పాదృష్వాను అదే. తర్వాత అత్యంతం భవిష్యతి అత్యంతీన కపిత్యం అత్యంతీన అనుకామం గమిష్టామి అనుకామీన. తర్వాత అద్వైతమా. తర్వాత అంటే సమాం విజాయతే. సమా అంటే సంవత్సరము అని అర్థం ఎన్నో మనం వచ్చింది, గుర్తుందా? వచ్చింది, గుర్తుందా? ఇక్కడ సమాం రెండు సమాలు పెట్టారు. రెండు సమాలు అంటే నిత్యము అనే అర్థం అన్నమాట. ఎప్పుడైనా ఒకదాన్ని రెండు సార్లు చెప్తే అక్కడ నిత్యార్థం. అది ఎల్లప్పుడూ నిత్యము అంటే ఖచ్చితంగా తినమన్నా. దీక్ష అంట, నిత్య దీక్ష యోగం అంట. ఆమ్లేట్తో రెండో దానికి పేరు. ఇప్పుడు ఇక్కడ సమాం అని ఒకటే సమానేనని రెండు సార్లు చెప్పారు. రెండు సార్లు చెప్పడం వల్ల ఏమి వస్తుంది అంటే ప్రతి సంవత్సరం అని అర్థం వస్తుంది. అదేంటమ్మా, ప్రతి సంవత్సరం అలా సమాశబ్దాన్ని రెండు సార్లు ప్రతి సంవత్సరము అంటే ఏ సంవత్సరం విడిపోకుండా విజాయతే అనేది ప్రసవించేది అని అర్థం. ప్రతి సంవత్సరం కూడా ప్రసవిస్తుంది అనే అర్థంలో సమాప్రాప్తి అంటే కప్రత్యయం వస్తుంది అని. ప్రసవిస్తుంది, ఋతువు ప్రసవిస్తుంది. దేవువో ఏదో సమీనా అంటే దేవుడు. ఏది ప్రతి సంవత్సరం ప్రసవించేటటువంటి దేవుడు. సమీన సమాం కేవల సమీనాన్ని కాదు, సమానే ప్రాతిపదిక కంటే రెండు సమానే ప్రాతిపదిక కంటే కప్రత్యయం వచ్చి సమీన అదేంటమ్మా. అతనికి ప్రతి సంవత్సరం కూడా ప్రసవించేది అని అర్థం. అర్థమైందమ్మా? ఇది సప్తమ్యంతం. ఇక్కడ ఈ సూత్రంలో సమాం అనే రెండు ఉన్నాయి. ఇది ద్వితీయాంతాలు, ఈ సప్తమ్యంతాలు అని రెండు పక్షాలు ఉన్నాయి. మన సప్తమ్యంత పక్షంలో ఇక్కడ నిపాతనం చెప్తారు. సమాయాం విజాయతే అని సూత్రంలో ఉండాలి. అంటే ప్రతి సంవత్సరం అందు ప్రసవించేది అని అర్థం కదా. ప్రసవించేది అంటే ప్రతి సంవత్సరం అందు ప్రసవించేది అని సప్తమి కాబట్టి సమాయాం అని ఉండాలి అని కొంతమంది చెప్పారు. అప్పుడు ఏంటంటే ఇక్కడ సమాం అనే విధంగా అంటే ఇక్కడ నిపాతనానికి లిప్ వస్తుంది అని చెప్తారు. అదేనమ్మా. ఇది అయితే సంవత్సర కాలంతో ఎప్పుడు అత్యంత సంయోగం ఉండడం వల్ల కాలాధ్వనంలో అత్యంత సంయోగం అని సూత్రం చేత ఇక్కడ ద్వితీయార్థంతో వస్తుంది అని చెప్పారు. కాలాధ్వనంలో అత్యంత సంయోగం గుర్తుందా? కాలవాచకాల కంటే అథవాచకాల కంటే అత్యంత సంయోగం ఉన్నప్పుడు ద్వితీయార్థంతో వస్తుంది.
ఇప్పుడు ఇక్కడ కాలవాచకమైన ప్రాతిపదిక సమాప్రాతిపదిక కాబట్టి కాలవాచకమైన ఏంటంటే ద్వితీయకు వచ్చి సమానమని సప్తమి విభక్తి అక్కర్లేదు ద్వితీయ కూడా ఉండవచ్చు అని ఇక్కడ అర్థమైందమ్మా అది వేరే ప్రత్యయం దగ్గర వచ్చింది ఇది వేరే ప్రత్యయం దగ్గర కాలవాచకం సమాజంతో రెండు చోట్ల ఉంది నా తర్వాత अष्टभ्य अर्थे अर्जिष्वीनैति निपात्यते అంటే ఇక్కడ పూర్వసూత్రం నుండి విజాయితీ అనేది అనుమతిగా వస్తుంది అది కూడా మళ్ళీ పక్కలేదు విజాయితీ అనేది అనుమతిగా వస్తే అర్థం ఏంటి ప్రసవిస్తుంది అని అర్థం విజాయితీ అంటే ప్రసవిస్తుంది అన్నమాట ఇప్పుడు అద్యవా శోభ విజాయితే అంటే ఇవాళ రేపో డెలివరీ అవ్వచ్చు అప్పుడు అర్జశ్వీనా అని ఉంటుంది అర్థమైందమ్మా ఇవాళైనా రేపైనా డెలివరీ అవ్వచ్చు అర్జశ్వీనా ఇక్కడ కొంతమంది విజాయితీ అనే పదం అనుమతి రాదు అని చెప్పారు అప్పుడు వాళ్ళ మతంలో అర్జశ్వీనం ఏదైనా కావచ్చు అర్జశోభ జాయమానం ఏదైనా మరణం ఈ మరణం ఇవాళ రేపైనా రావచ్చు అర్జశ్వీనం మరణం అర్జశ్వీనం జననం అర్జశ్వీన వియోగ అర్జశ్వీన మైత్రి ఏదైనా చెప్పచ్చు అంటే ఇవాళ లేదా రేపు జరిగేది అని అర్థం అర్జశోభ మరణం అంటే ఆయన అక్కడ వృత్తి చేయలేదు అర్జశోభ మరణం అని వాక్యం చూపించింది ఇక్కడ తగ్గిత వృత్తి చూపిస్తున్నాం అర్జ శ్వస్ అనే రెండు అభ్యాల కంటే కప్రత్యయం వస్తుంది అని అర్జశ్వ అక్కడ రెండు అర్జ స్వహ వాక్యం ఉంది కదా అక్కడ తగ్గిత వృత్తి చేయలేదు తగ్గిత వృత్తి చేయలేదు ఇక్కడ తగ్గిత వృత్తి ఇక్కడ వస్తుంది అది కూడా విజాయితీ అనేది అనుమతిగా రాని పక్షంలో ఆ తర్వాత అర్జశ్వీనం అని ఉండాలి ఉంటే తగ్గుతుంది అయినట్టు అలా వస్తే అక్కడ చంద్రస్ఫూర్తి అర్జశోభ అనే వాళ్ళు అర్జశ్వీనం అక్కడ చంద్రస్ఫూర్తి ఏ వృత్తమైనా చంద్రస్ఫూర్తి చెప్పమ్మా ఆగవీన ఆగవీన ఇది నివార్యతే ఆంగ్ల గోప్రాతిపదిక కప్రత్యయ అని మనం అనుకోవాలి ఇక్కడ నిపాతనాల్లో ప్రతిపాదించాలని మనం ఊహించుకోవాలి ఆగవీన అంటే గోవుని ఎంతకాలం మనతో ఉంచారో అంతకాలం పాటు ఆ గోవుకి కావాల్సినటువంటి పనులన్నీ చేసేవాడు ఆగవీన అర్థమైందమ్మా గోవు మన ఇంట్లో ఎంతకాలం ఉంటుందో అన్ని అంతకాలం కూడా అన్ని పనులు ఆ గోవు చేసేవాడు ఆగవీన చేసినట్లయితే ఆగవీన గోసేవక గోపాలక ఎవరైనా తర్వాత अलंगानी इत्यर्थे अनुभूति इत्यस्मात् कप्रत्ययो भवति अलंगानी इत्यर्थे अलंगानी అంటే అర్థం ఏంటి అంటే ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తాం వాళ్ళతో పాటు రెండు అడుగులు మనం కూడా వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళతో పాటు రెండు అడుగులు వేస్తాం సాగనంపురం అంటాం అంటే వాళ్ళని అలా వదిలేకుండా ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏమో గుమ్మం దాకా కొన్నిసార్లు బయటకి వెళ్ళి దాకా కొన్నిసార్లు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకొంచెం ముందుగా అది అది అనుగా దాన్ని ఏమంటారు అనుగమం నీటి వరకు ఉండాలంటే అక్కడ ఊరిపోయి ఏమో మరి మా అమ్మగారు చెప్తున్నాం
పొలిమేరలో ఎక్కడైతే పొలిమేర. చెరువులు లాంటివి ఎక్కడైతే ఉంటాయో ఊళ్ళో అక్కడ వరకు వెళ్ళాలి. అక్కడే పల్లెటూరులో చెరువులు వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళేవారు పల్లెటూరులో చూసాం. వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారు అనుగు అంటే ఏంటి గోవును అనుసరించి వెళ్ళడం అనుగు అమ్మా అంటే ఒక గోవు వెళ్తోంది ఆ గోవును అనుసరించి ఆ గోవు ఎలా వెళ్తుందో దాన్ని అనుసరిస్తూ వెళ్ళడం అనుగు ఈ అనుగు అనే ప్రాతిపదిక అంటే ప్రత్యయం వస్తుంది ఇది మహారాజా అమ్మాయి కాక సరిగ్గా చెప్పలేదు అర్చన చేసినట్టున్నా శ్లోకాలు చెప్పు ఈ అనుగు అనే దానికంటే ప్రత్యయం వస్తుంది అలంగామి అనే అర్థంలో అంటే ఆ గోవును అనుసరిస్తూ అలా వెళ్తూ ఉండేవాడు అన్న అలంగామి అంటే అప్పుడు ఏమవుతుంది అనుగవీన అనుగు ప్రాతిపదిక అంటే ప్రత్యయం వస్తుంది అనుగవీన ఎలా అవుతుంది అని మళ్ళీ ఏడు చేయాలి అక్కడ వచ్చిన తర్వాత తెలుస్తాను ఇప్పుడు అనుగు అని ఇక్కడ వరకు వచ్చింది దాని తర్వాత అనుగు ఈయన అనుగు అంటే ఉకారానికి గుణము అవాదేశము అవన్నీ వస్తాయి పైన వస్తాయి అనుగు మాత్రం ముందు వచ్చేసింది అనుగు అనుగు అంటే ఏంటి గోహ అనుసరణం అనుగు అనమాట అంటే గోవును అనుసరించడం గోహ సామీప్యం అనే అర్థంలో అభిన్ విభక్తి సూత్రం సమాసం చేస్తే అనుగు అని అవుతుంది అను అనే దాంతో భూ అనే దానికి సమాసం వస్తే అనుభూ అని ఈ అనుభూ అనే దానికంటే సమాసం కంటే దద్దు చెప్పచ్చు అనుగవీన అని తర్వాత అలంగామి అంటే అర్థానం అలంగామి అంటే ఆ మార్గం వరకు కూడా నడుచుకుని వెళ్తున్నాడు ఇంకో అతిథి వచ్చాడు ఆ అతిథిని సాగంతో ఇతను కూడా ఒక మార్గం వరకు నడుచుకెళ్ళాడు అతను అర్ధనీన కప్రత్యయం వస్తే లేదా అర్ధన్య యత్ప్రత్యయం వస్తే అది సప్తమ్యంగానే ఉంది బాగా గుర్తొచ్చింది అర్థని ఆయాంతో అసురం అవుతుంది అక్కడ ఇది రాలేదు యత్ప్రత్యయం రాలేదు కానీ నీకు చక్కగా గుర్తొచ్చింది వెంటనే అక్కడ ఉంటుంది లేదు చెప్పు శబ్ద సామ్యం ఉంది అర్థ సామ్యం లేదు చెప్పమ్మా అభిమిత్ర చర్చ అలంగామి ఇత్యర్థే అభ్యమిత్ర ప్రాతిపదికాత్ ఛప్రత్యయోపి భవతి ఛప్రత్యయోపి అని చెప్పడం వల్ల యత్ర ప్రత్యయాలు కూడా అభ్యమిత్రం అలంగామి అంటే ఏదో ఫ్రెండ్స్ వచ్చారు ఆ ఫ్రెండ్ని అనుసరించి వెళ్తున్నాడు అభ్యమిత్రీన అదేంటమ్మా తర్వాత భూతపూర్వి ఇత్యర్థే గోష్ఠ ప్రాతిపదికాత్ ఖన్య ప్రత్యయం భవతి భూతపూర్వం అంటే ఏంటి ఫార్మర్ అన్నమాట గోష్ఠ అంటే ఏంటి గోశాల అంటే గోవులు ఉండేటటువంటి స్థానం గోశాల గోవు ఉండే స్థానం ఇది ఇంతకు ముందు గోశాల ఇప్పుడు దాని గోశాల లేదు దాన్ని వేరే కింద మార్చేశారు అనే అర్థంలో గోష్ఠ ప్రాతిపదిక అంటే ఖన్య ప్రత్యయం వస్తుంది ఇప్పుడు గోష్ఠీన అని అట్లేదమ్మా ఇంతకు ముందు గోశాల ఉంటుంది ఇప్పుడు లేదు అన్నమాట గోష్ఠీన అంటే గోష్ఠీనం భవనం అంటే ఇంతకు ముందు గోశాల ఇప్పుడు దాన్ని ఇదిగా మార్చేశారు అట్లేదమ్మా ఉంటారా అశ్వస్య ఏకాహ గమన
ఏకాహగమः इत्यर्थे షష్ఠీసమర్థः అశ్వప్రాతిపదికాత్ కప్ ప్రత్యయో భవతి. ఏకాహగమः అంటే ఏంటి అంటే ఒక్క పూట కాలంలో వెళ్ళదగ్గ యోగ్యత కలిగింది, శక్తి కలిగింది, అది ఏకాహగమः అంటే ఒక పూటలో అక్కడికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఎవరికి? అశ్వస్య ఏకాహగమः అంటే గుర్రానికి ఒక్క రోజులో అక్కడికి వెళ్ళే సామర్థ్యం ఉంటే ఆ దూరానికి దాన్ని చెప్పడం కోసం ఈ అశ్వ అనే ప్రాంతం కంటే ఖచ్చితం వస్తుంది. ఆశ్వీనమా అని అవుతుంది. అదే ఆ దారి కానీ లేకపోతే దారేనే అంటే ఈ గుర్రానికి ఈ దారి ఒక పూటలో వెళ్ళడానికి కుదురుతుంది అనే అర్థంలో ఆ దారి అనేది చెప్పడం కోసం అశ్వప్రాతిపదిక అంటే ఖచ్చితం వస్తుంది. ఆశ్వీన అథ్వా అర్థమైందమ్మా? ఇంకా ప్రయోగించుకుంటారు, వాళ్ళంతా ప్రయోగించారు కాబట్టి ఈ సూత్రాలు చెప్తారు. వాళ్ళు ఎవరు ప్రయోగించకపోతే ఈ సూత్రాలు చెప్తారు. తర్వాత అదృష్ట అకార్య ఇత్యర్థయోః శాలీన కౌపీనేతి నివార్యతే యథార్థం అన్వయః. అంటే అదృష్టం అనే అర్థంలో శాలీనాన్ని, అకార్య అనే అర్థంలో కౌపీనాన్ని నివర్తించబడుతుంది అన్నమాట. ఈ సూత్రంలో చాలా యోగం ఉంది. తర్వాత పై గ్రంథాలు ఆ తర్వాత చెప్పు. వ్రాత అంటే ఏంటి? వ్రాత అంటే ఒక నియంత్రమైనటువంటి వృత్తి లేకుండా అన్ని పనులు చేసేవాళ్ళు వ్రాతులు అన్నమాట. అంటే వాళ్ళు ఇదే పని చేయాలి అనే ఒక వృత్తి పెట్టుకోకుండా ఏ పని దొరికితే ఆ పని చేస్తూ ఉంటారు. ఉదాహరణకి కూలి పనులు చేసేవాళ్ళు, వాళ్ళ వృత్తి కూలి పని చేయడం. కూలి పని చేయడం అంటే ఏంటి? అది ఏదైనా కావచ్చు, బస్తాలు వేయడం కావచ్చు, పొలం పని చేయడం కావచ్చు, అదే బిల్డింగ్ కట్టడం కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఇదే నియమమైనటువంటి పని అని లేకుండా ఉండేటటువంటి వృత్తి కలిగిన వాళ్ళు వ్రాతులు. అలా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు అనే అర్థంలో ప్రాతిపదిక కంటే కనిపించే వస్తుంది అన్నమాట. వ్రాతీన అంటే డైలీ లేబర్ అనుకోవచ్చు. డైలీ లేబర్ అంటే వాళ్ళు ఇదే చేయాలని ఉండదు, వాళ్ళు ఏ పనైనా చేస్తారు, దాంట్లో మొహమాట పడకుండా. సరిగ్గా సాప్తపదీనం సత్యం. సత్యం చేస్తే సప్తపద ప్రాతిపదిక కనిపెట్టో భౌత్యం నిపాదిస్తున్నాయి. ఇక్కడ కూడా సప్తపది 7 అడుగులు కానీ 7 పదాలు కానీ అమ్మా. సఖ్యం అంటే ఏంటి? నేను వచ్చింది మరి సఖ్యము భావన సత్యం అని నేను వచ్చింది ఫ్రెండ్షిప్ అని. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అనే అర్థంలో ఏంటి? సాప్తపదీనం అని నిర్వహిస్తున్నారు. 7 అడుగులు కానీ 7 మాటలు కానీ మాట్లాడితే ఆ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కూర్చుందంట. 7 అడుగులైనా కలిసి నడవాలి, 7 మాటలైనా కలిసి మాట్లాడాలి. అలా మాట్లాడితే వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ కూర్చుంది. అందుకని ఫ్రెండ్షిప్ ఏర్పడడానికి కారణం ఏంటి అంటే 7 మాటలు మాట్లాడటం లేదా 7 అడుగులు నడవడం. ఏం చేసినా అందుకని పెళ్లిలో సప్తపది అని చెప్పి అందరి చేత 7 అడుగులు నడిపిస్తారు. వాళ్ళిద్దరి మధ్య ఒక స్నేహం ఏర్పడాలని. అమ్మా ఫ్రెండ్షిప్ కి మళ్ళీ ఆ ఫ్రెండ్షిప్ డెప్త్ ఎలాంటిది? క్లోజ్ ఫ్రెండా, బెస్ట్ ఫ్రెండా, హై బాయ్ ఫ్రెండా అని వేరే. కానీ ఫ్రెండ్షిప్ మాత్రం 7 మాటలు మాట్లాడినా 7 అడుగులు. ఆంజనేయ స్వామి ఇందులో రఘువంశంలో దిలీపుడు సభ నక్కబాగుంటుందో ఆ దిలీపుడు చెప్తాడు, ఓ సింహమా నేను నీకు ఫ్రెండ్ని అయ్యాను,
మరి నువ్వు నా ఫ్రెండ్గా నాకు నచ్చేది ఆ నందిని వదిలిపెట్టాను. మరి నువ్వు నేను నీ ఫ్రెండ్ ఎలా అయ్యానంటే ఇక మీరు 7 మాసాలు మాట్లాడారు ఇంతమంది ఫ్రెండ్షిప్ కుదిరినాను. అది అది అంటే ఫ్రెండ్షిప్ మన వాళ్ళకన్నా మా 7 మాసాలు మాట్లాడితే ఫ్రెండ్షిప్ కుదురుతుంది అనుకోండి. తర్వాత ఆంజనేయ స్వామి రాముడు అక్కడ కూడా అగ్ని సాక్షి. దీంట్లో మళ్ళీ అగ్నిని మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కుదిరింది అని చెప్పడంలో ప్రమాణం అగ్ని అని చెప్పడం అది మళ్ళీ వేరే విషయం. తర్వాత హైంద వీలం రానే సౌమ్యాయ పేరు అనే అర్థంలో హైంది వీలం అనేదాన్ని కనిపిస్తున్నారు. అదే అంటే అంటే నిన్న పిండినటువంటి పాలతో చేసినటువంటి నెయ్యి అనే అర్థంలో హైందవీనం అని కనిపిస్తున్నారు. అంటే ఫ్రెష్ ఘీ అన్నమాట. ఫ్రెష్ ఘీ ఎప్పుడవుతుంది? నిన్న పిండిన పాలతో చేస్తే అది ఫ్రెష్ ఘీ. నిన్నే పాలు పిండారు, దాంతో ఇవాళ నెయ్యి చేశారు, అది హైందవీనం అన్నమాట. ఇక్కడ పాపం అన్నమాట. ఇక్కడ తర్వాత నుంచి వేరే అర్థం వస్తుంది. మనం ఇప్పుడు పారాయణ చేసి మనం రేపు చూద్దాం. రేపు కూడా వీలైతే నువ్వు 3 గంటలకు జాయిన్ అవ్వగలుగుతావా? ఒక అరగంట ముందు ఒకసారి రాత్రి కొంచెం ముందు పడుతుంటే నువ్వు కొంచెం తొందరగా లేవగలుగుతావు. రేపు నుంచి ఒకవేళ ఏదైనా మార్పుంటే నేను మళ్ళీ చెప్తాను, మెసేజ్ పెడతాను. నువ్వు మాత్రం పారాయణ అనుకోండి. ఇప్పుడే పారాయణ చేయి.